ప్రగతి రిజార్ట్స్ వారం ఇటీవల కాలంలో ఈ కాంక్రీట్ జంగిల్స్లో అపార్ట్మెంట్ కల్చర్ లైఫ్ స్టైల్స్లో కూరగాయల పెంపకం అంటే అర్బన్ గార్డెనింగ్లో ఈ కూరగాయల పెంపకం కూడా ఒక ముఖ్యమైన భాగం. అంటే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో లేకపోతే మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో టెర్రస్ కల్టివేషన్, రూఫ్ కల్టివేషన్, అందున వర్టికల్ గార్డెన్ టైప్ ఆఫ్ కల్టివేషన్, ప్లాంటర్ బాక్స్ టైప్ ఆఫ్ కల్టివేషన్, ఆఫ్ లేటెస్ట్గా వెరీ వర్సటైల్ సిస్టమ్ ఆఫ్ కల్టివేటింగ్ వేరియస్ వెజిటబుల్స్, గ్రో బ్యాగ్స్ సిస్టమ్ అంటే ఇలాంటి పల్చటి కార్బన్, కేవలం నాట్ మచ్ ఆఫ్ ప్లాస్టిక్, ఇలాంటి పల్చటి ప్లాస్టిక్ లాంటి పొరలో ఇవి గ్రో బ్యాగ్స్ అంటుంటాం. ఇవి ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంటాయి కానీ ఇవంతా కూడాను వెరీ మచ్ రెడీలీ బయోడిగ్రేడబుల్ మెటీరియల్. దిస్ వన్ అంటే కాలక్రమేణా అది మట్టిలో కలిసిపోయి న్యూట్రియంట్స్గా కూడా మారుతూ ఉంటుంది అనమాట, ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కింద, మెన్యూర్ కింద అనమాట. కాబట్టి వెరీ యూస్ఫుల్ గ్రో బ్యాగ్స్ అనమాట ఇవి. మొదటేమో కూరగాయలని రకరకాల ఇట్లా పెంచుకుంటుంటాము, తర్వాత ఇట్స్ ఆటోమేటికలీ ఇట్స్ గోయింగ్ టు మిక్స్ విత్ ద సాయిల్ అనమాట, అది అట్లా. అయితే ఈ టెర్రస్ కల్టివేషను, రూఫ్ కల్టివేషను, ఈ తర్వాత ఈ వర్టికల్ గార్డెన్ కల్టివేషన్ బదులు ఈ మధ్యన ప్రగతి వాళ్ళం ఇలాంటి స్టాండ్స్ కూడా రకరకాల డిజైన్లో ఇవన్నీ రూపొందించి ఈ స్టాండ్స్ మీదే ఈ గ్రో బ్యాగ్స్ టైప్లో ఇట్లా పెట్టుకొని రకరకాల కూరగాయలు పెంచడం. ఆ బ్యాగ్స్లో ఉండేది మాత్రం వెరీ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ అనమాట. ఆ సాయిల్ మిక్చర్ ఉంటుంది వెరీ స్పెషల్ సాయిల్ మిక్చర్, వెరీ రిచ్ ఇన్ వేరియస్ న్యూట్రియంట్స్, సాయిల్ న్యూట్రియంట్స్. అది తేలికగా కూడా ఉంటుంది. ఆ సంచి మనం చెప్పుకున్నట్టు బయోడిగ్రేడబుల్, కాబట్టి నో అదర్ ప్రాబ్లం విత్ పొల్యూషన్ ఆఫ్టర్ వీ ఫినిష్ అవర్ కల్టివేషన్. ఓకే, వీటిలో పెంచుకోవాల్సిన రకరకాల కూరగాయలు, వంకాయ లాంటివి, మన పచ్చిమిర్చి లాంటివి, కాలీఫ్లవర్, క్యాబేజ్, ఇలాంటివన్నీ కూరగాయలు. ఇవి కాకుండా తీగ జాతికి వెళితే వర్టికల్ గార్డెన్ టైప్లోను ఈ స్టాండ్ కూడాను దానికి తగ్గట్టుగా మాడిఫై చేసుకుంటూ ఒక ఫెన్సింగ్ గాను ఒక దీనిలాగా అనమాట, ఒక ఎక్స్పాండెడ్ మెటీరియల్గా మనం ఒక అరలాగాను ఒక చాపలాగా ఉంటుంది కదా, అట్లా కూడా డిజైన్ చేసుకుని వర్టికల్ గార్డెన్ టైప్లో కూడా తీగ జాతి కూరగాయల మొక్కలు, బీరకాయ, సొరకాయ, లేకపోతే రకరకాల క్రీపర్ బీన్స్, ఇలాంటివన్నీ కూడా అట్లా పెంచుకోవచ్చు అనమాట. అదే కాకుండా ఆకుకూరలు కూడా ఇలాంటి బ్యాగ్స్లోనే పెంచుకుంటూ ఇలాంటి స్టాండ్స్లోనే వాటిని నిలబెట్టేసి వాటి నుంచి కూడా మనం చక్కగాను ఉపయోగించుకుంటాం. ఆకుకూరలు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి పొన్నగంటి ఆకుకూర, అలాగే పుదీనా, అలాగే హెర్బల్ ప్లాంట్స్ అది మింట్ అని, పెప్పర్ మింట్ అని, అలాగే స్మాల్ హెర్బ్, తర్వాత కొత్తిమీర, తర్వాత సెలరీ, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో చుక్కాకని, బచ్చలి తీగని, ఇలాంటివి కూడా వీటిలో చక్కగా మనం పెంచుకోవచ్చు. పాలకూర ఇది, తర్వాత మనకి ఎమరాంతస్ అంటే తోటకూర, ఈవెన్ గోంగూర కూడా కొంచెం ఎత్తుగా గోంగూర కూడాను మనం ఈ ప్రకారం పెంచుకోవచ్చు. వీటన్నిటిలో కూడా మన యొక్క ఆరోగ్యం కోసం ఈ కూరగాయలు, రకరకాల కూరగాయలు మనమే మన ఆవరణలోనే మనకి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆ టెర్రేస్ భాగం కానీ ఆ రూఫ్ భాగం కానీ ఇలాంటి స్టాండ్స్ కూడాను ఏర్పాటు చేసుకుని వీటిలో పెంచుకుంటాం అన్నది లిమిటెడ్గాను మనం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, ఒక ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ సమ్ 5 మెంబర్ ఫ్యామిలీ ఇలాంటివన్నీ వాళ్ళే టేకప్ చేసి టోటల్గా పొల్యూషన్ ఫ్రీగా హార్వెస్ట్ ఫ్రెష్ ప్రోడక్ట్ అంటుంటాం. ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ వచ్చేటప్పటికి మనమే పెంచుకుంటాం, శ్రమపడి కొద్దిపాటి శ్రమ తీసుకొని రకరకాలుగాను ఎలాంటి రసాయనాలు కూడాను ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇలాంటి ఏమీ వాడకుండా కేవలం ఆర్గానిక్ మెన్యూర్తోనూ అదర్ బయో ప్రోడక్ట్స్ కూడాను మనమే పెంచుకొని హైలీ న్యూట్రిటివ్ వాల్యూ వాటిల్లో ఉన్నటువంటి విటమిన్స్ కానివ్వండి, తర్వాత అదర్ ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, రకరకాల మినరల్స్ కానివ్వండి, వీటన్నిటితోనూ మన దాంట్లో పీచు పదార్థంతో సహా కేవలం ఇలాంటి కల్టివేషన్ వల్ల వెరీ రిచ్
products we can obtain, we can procure, and we can use ours అనమాట. ఇట్స్ ఆల్ ఫర్ అవర్ వెరీ గుడ్ హెల్త్ అనమాట. శారీరకమైన ఆరోగ్యం కోసం ఇవన్నీ కూడా మనం ఇట్లా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ ప్రకారం మనం పెంచుకున్న మనకి మిగిలింది ఏంటి? మన ఆవరణలోనే మన శ్రమతోనే మన కుటుంబ సభ్యులతోనే పెంచుకొని అవే మనం కిచెన్కి తీసుకెళ్ళి అవే ఉపయోగించి మనం తీసుకుంటే మొదటగా దానిలో ఉన్నటువంటి ఆనందమే వేరు, పైపెచ్చు అన్నిటికీ మించి మహా ఆరోగ్యం అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం మనకి, ఇంకెంతకంటే మించింది ఏమీ లేదు. కాబట్టి ప్రగతిలో ఇలాంటి లేటెస్ట్గా ఇలాంటి సిస్టమ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ప్రజల యొక్క అవగాహన నిమిత్తం ఇలాంటి కూరగాయల పెంపకము, ఆకుకూరల పెంపకము, తర్వాత మనకి ఔషధ విలువల మొక్కలు కూడా ఈ ప్రకారమే తర్వాత మనం చెప్పుకుంటున్నాము. మరి తీగజాతి కూరగాయలు ఇలాంటివన్నీ కూడా చక్కగా పెంచుకుంటాం. మనమే అవి ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని కూడా మనం సొంతం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మనం చక్కగా జీవనం సాగించగలం. మనలో ఉన్నట్టు పొటెన్షియల్, ఆ ప్రొడక్షన్ లెవెల్ మనం ఇంక్రీజ్ చేసుకుంటే మెంటల్గాను ఫిజికల్గా కూడా అంతకంటే మించినటువంటి మనకి ఇంకేమీ లేదనమాట ఆ విలువల యొక్క ఇది. కాబట్టి ఇదంతా కూడా మీరు ఆచరించి అవగాహన చేసుకుని ఆచరించగలిగితే మీ యొక్క ఆరోగ్యం కోసం, మీ యొక్క ఆనందం కోసం ఇవన్నీ టేకప్ చేయొచ్చండి. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం ఈ గ్రో బ్యాగ్స్ అనేటువంటి హైలీ బయోడిగ్రేడబుల్, ఎలాంటి పొల్యూషన్ అవశేషాలు వదలుకోకుండా మొత్తంగాను మట్టిలో కలిసిపోయేలాగా మొత్తంగా బయోడిగ్రేడబుల్ అంటే డిగ్రేడ్ అయిపోతుంది అనమాట అంతా కూడాను. అయితే దీంట్లో ఉపయోగించే సాయిల్ కూడాను ఫస్ట్ టైం మనం ఒకసారి వాడతాం ఆ వెరీ వెరీ స్పెషల్ సాయిల్ మిక్చర్. ఇంత క్రితం అనుకున్నట్టుగా హార్డ్లీ దెర్ ఈజ్ ఎనీ సాయిల్, మనం రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ అంటుంటాం, అలాంటి సాయిల్ ఇట్స్ వెరీ వెరీ లిటిల్ అనమాట. కానీ మిగతా అదంతా కూడా దాంట్లో ఏముంటాయి అంటే కోకోపీటు, వెర్మీ కంపోస్టు, వెర్మిక్లైటు, పెర్లైటు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ భాగాలు ఉంటాయి. దానికి కూడాను మనం అవసరం వచ్చినప్పుడు లిక్విడ్ ఫార్మ్ లాగా వేరియస్ న్యూట్రియంట్స్ లిక్విడ్గానే తయారు చేసుకుని లిక్విడ్ మెన్యూర్ అప్లికేషన్ ఇస్తుంటాం వీటికి. అయితే ఒక్కసారి మనం ఈ సాయిల్ అట్లా ఉపయోగించామంటే 6 నెలల వరకును అసలు టచ్ చేయగల ఏది ప్రస్తుతం ఆ సీజన్ వరకును, అట్లా 3 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఆ సాయిల్ని మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అనమాట. 3 సంవత్సరాల తర్వాతే ఆ బ్యాగ్ పాడైపోయినా లేకపోతే కొత్త సాయిల్ మిక్సర్ కూడా మనం 3 సంవత్సరాల తర్వాత ఉపయోగించుకోవచ్చు. అది కూడా మనకి సరైన చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అనమాట. ఇలాంటివి కూడా ఉపయోగించుకుని అవగాహన చేసుకుని ఈ ప్రకారం మనం కాయగూరల్ని మన ముందే మనమే పెంచుకొని మన యొక్క ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉండేలాగా అన్నదానికి ఉదాహరణగా మనం చూపించుకొని దాని యొక్క ఫలితాలను మనం పొందాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.